దోస పోసే పెనం పాడైంది కొనడానికని షాప్కి వెళ్ళానండి. చూసారా ఎన్ని కొనుకొచ్చాను. ఆడవాళ్ళకుండే వీక్నెస్ అదే అనుకుంటా ఎవరైనా నాకు తెలిసి. ఇంకా ఆమ్లెట్ పెనం కూడా పాడైందని చెప్పేసి ఈసారి నాన్ స్టిక్ వాడకూడదు, ఆమ్లెట్కి ఐరన్ది కొనాలని ఐరన్ది కొన్నాను. టిష్యూస్ అయిపోవచ్చినాయి అని చెప్పి టిష్యూస్ కొన్నాను. కత్తులు ఎన్నున్నా ఇంట్లో కూరగాయలు కొనడానికి ఇంకా సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. నాకు పోయినప్పుడల్లా ఇది బాగుంది అనుకుంటే మళ్ళీ ఒక కత్తి కొని పెడతాను. చూసారా ఎన్ని కత్తులు ఉన్నాయంటే నా దగ్గర అసలు. ఇదైతే నేను ఇడ్లీలు టేబుల్ మీద పెట్టినప్పుడు ఫోర్క్ తోటి గుచ్చి ప్లేట్లో వేసుకుంటారు అనమాట మా వాళ్ళు. అందుకని నేను చేత్తో వేస్తే సరే, వాళ్ళు చేయబెట్టరు అనమాట. ఫోర్క్ తీసుకుని సరే ఇడ్లీలు తీసుకోవడానికి బాగుంటుందని అది తీసుకున్నాను. ఇంకా పూరి బాక్సులు అండి. ఈ బాక్సులు చెప్పాను కదా, ఎన్ని ఉన్నా కానీ కొరవే. నాకు షెల్ఫ్లు నిండా ఉన్నా కానీ మళ్ళీ టెంప్ట్ అయ్యి మళ్ళీ అట్లాంటిది మళ్ళీ ఇది కొన్నాను. ఇవేమో సర్వింగ్ బౌల్స్ అనమాట. నేను ఇవేంటంటే ఇన్స్టాపాట్లో పడతాయేమో అన్నట్టు తీసుకున్నాను, కానీ ఇంటికి వచ్చి చూసాక అవి పట్టలేదు, సైజ్ కరెక్ట్గా సెలెక్ట్ చేయలేదు అనమాట. సరే సర్వింగ్ బౌల్స్గా వాడుకుందాంలే అని చెప్పేసి పక్కన పెట్టాను. నాకు డౌట్ ఉండే ఆ బౌల్స్కి మళ్ళీ మూతలు కూడా కరెక్ట్ సైజ్ ఉండాలి కదా, అందుకే మూతలు కూడా కొన్నాను అనమాట. ఇవి చెక్క స్పూన్లు, వుడెన్ స్పూన్స్ నా దగ్గర ఎన్ని ఉంటాయోనండి. ఉప్పు కానీ ఊరగాయల్లో కానీ అట్లాంటి వాటికి అవే వేస్తానమాట. ఇంకా ఫోర్కులు కూడా మా ఇంట్లో ఎక్కువ వాడతాం ఫోర్కులు. మా రమణ అయితే అసలు చెయ్యే పెట్టాడు దేంట్లో, అన్ని ఫోర్కు స్పూనే పెడతాడనమాట. ఇంకా సౌర్యకి చిన్నప్పటి నుంచి కప్స్లో వాటర్ అలవాటు చేశాను. ఇప్పుడు ఎంత పెద్ద అయినా కానీ వాడి కప్లో తాగితే కానీ తాగినట్టు ఉంటుంది. అందుకే స్టీల్ కప్స్ ఎప్పుడు కొంటా ఉంటానన్నమాట వాడి కోసం. ఇవైతే క్లీనింగ్కి, సింక్ బేసిన్ కడుక్కోవడానికి అదనమాట స్టిక్ లాగా. ఇదేమో ఫ్లోరింగ్ కానీ లేదంటే టైల్స్ ఉండే గోడలు కానీ కడుక్కోవడానికి, బాత్రూమ్స్లో కానీ కిచెన్లో కానీ వాడుకోవచ్చు. అంటే ఏం కడగాలని ప్లాన్ చేయాల ఉంటే దేనికో దానికి యూజ్ అవుతుంది అన్నట్టు ఇవన్నీ కొన్నాను అనమాట. కానీ వాడతానండి, వాడకుండా అయితే మూల పెట్టను, అన్ని వాడతాను. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే వీటన్నిటికున్న స్టిక్కర్లు బయటకు తీయాలి. అందుకని అన్ని ఇలా పర్చి పెట్టుకున్నాను అనమాట. మా లక్ష్మికి ఇస్తే ఏం చేస్తుందంటే దాన్ని ఏదో నానబెట్టి గందరగోళం చేసి ఆ బంక్ అంతా పోదు అని మనం వేడి చేయకుండా లాగితే గమ్ ఒక్కొక్కసారి కొన్ని స్టిక్కర్లకు గమ్ అతుక్కుపోద్ది, పేపర్ వస్తుంది. సేఫ్ సైడ్ ఒకసారి వచ్చేసాక మనం ఇంకా గమ్ని క్లీన్ చేయాలంటే పెద్ద పని, స్క్రబ్బర్లు పెట్టి. అందుకే నేను ఏం చేశానంటే అన్ని ఒకసారి తీసేస్తే ఆ లక్ష్మికి పని ఉండదు, నాకు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి. మరీ ఎక్కువ వేడైంది అనుకోండి, గమ్మేమో ప్లేట్కే ఉండిపోతుంది, స్టిక్కర్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు అది కడుక్కోవడం మళ్ళీ పెద్ద పని. అని కరెక్ట్ టెంపరేచర్ కరెక్ట్ గా ఉండాలి. ఎట్లా అంటే కొంచెం వెచ్చైతే అప్పుడు పేపర్ తో పాటు గమ్ వచ్చేస్తుంది. అయినా ఇంకొంచెం అతుక్కొని చూడండి. ఆ వేడి ఎంత ఉండాలంటే మన చెయ్యి కాలకూడదు, అట్టని కంఫర్ట్ గా ఉండకూడదు. కొంచెం కాపడ పెట్టుకుంటాం కదా, అంత వేడి. చూసారే ఇది చాలా క్లీన్ గా నీట్ గా వచ్చింది. అది కరెక్ట్ గా రావాలన్నమాట. అది మీకు చూపిద్దామని వీడియో చేస్తాం. ఒక్కసారి ఆ టెంపరేచర్ కానీ పట్టుకున్నామంటే అండి, ఇంకా అదే టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ మనం స్టిక్కర్లు అన్ని లాగేయచ్చు అనమాట. ఆగండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.